అందరికీ నమస్కారం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, నవమి. ప్రస్తుతం భరణి నక్షత్రం, సాయంత్రం కృతికా నక్షత్రం ఉంటుంది. ఈరోజు సోమవారం. ఈరోజు అందరూ మృత్యుంజయ మహామంత్రాన్ని జపించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే ఈ మంత్రాన్ని జపించాలి. లేదా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. భక్తితో ఏది జపించినా సత్ఫలితమే ప్రాప్తిస్తుంది. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎవరైనా దేనినైనా సాధించిన వారు లేదా మంచి గుర్తింపు ఉన్నవారు ఏది చెప్పినా అది గొప్పగానే ఉంటుంది. అందరూ చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తారు. అదే ఏమీ సాధించని వారు, ఓడిపోయిన వారు భగవద్గీత చెప్పిన, పురాణాలు లాంటి గొప్పవి చెప్పినా కూడా అస్సలు ఎవరూ పట్టించుకోరు. సరికదా, ఎవరూ నమ్మరు కూడా. అసలు గెలిచిన దానిని చూస్తున్నారా లేక మనిషిలోని జ్ఞానాన్ని చూస్తున్నారా అనేది గమనించాలి. గెలిచిన వారి మాటలు వింటుంటాం, కానీ జ్ఞానంతో చెప్పిన వారి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడున్న జీవితాలన్నీ కూడా హడావుడి జీవితాలే. అలాంటి ఈ జీవితంలో ఏం చేస్తున్నామో అని ఆలోచించే టైం కూడా ఉండట్లేదు. కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా మంచి ఎప్పుడూ మంచే, కానీ చెడు కూడా ఎప్పుడూ చెడే. చెడు అప్పుడప్పుడైనా మంచిని కోరుతుందేమో కానీ మంచి మాత్రం ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది. అందరూ కూడా దేనినైనా జ్ఞానంతో చూడడం అలవాటు చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఎప్పుడు ఒకే విధంగా అంచనా వేయడం కూడా అంత మంచిది కాదు, అంత సరైనది కూడా కాదు. అందుకే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. జ్ఞానం ఉన్నవారి ముందు కూర్చుంటే జ్ఞానాన్నే బోధిస్తారు, మనకి జ్ఞానం వస్తుంది. అదే జ్ఞానం లేని వారి ముందు కూర్చుంటే అజ్ఞానులు అవుతారు. కంటికి కనిపించేవి కనిపించనివి ఎన్నో ఉంటాయి. అన్నింటినీ కూడా ఎలా స్వీకరించాలి, ఎంతవరకు స్వీకరించాలి అనే మన బుద్ధి, మనకుండే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు జ్ఞానానికి ఆకర్షితులవుతారు, అజ్ఞానులు అజ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఇది అందరూ గమనించాలి. చాలామంది అంటూ ఉంటారు నానుడి. ఈ నానుడినే లోకోక్తి అని కూడా అంటారు. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఎటువంటి ఆలోచనలు ఉన్నా నిన్ను ఎవరైతే నమ్మి ఉంటారో వారికి నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు, అదే మానవత్వం అనిపించుకుంటుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయం. అందరూ చెప్తూ ఉంటారు కదా, సముద్రంలో చెడు ఉండదు అని. అయితే దీన్ని నమ్మడం ఎలా? అసలు చెడు అంటే ఏమిటి అంటే, ఏ జీవరాశి మృతదేహాలైనా, ఏ జీవరాశి శరీరమైనా దానిలో నుండి వాయువు బయటికి వచ్చేస్తే ఆ శరీరం సముద్ర గర్భంలో ఉండదట, బయటకు వచ్చేస్తుందట. వాయువు దానిలో ఉండే వరకు అది మునగదు. బరువుకి సముద్రం ముంచేస్తుంది, చనిపోతారు. కానీ ప్రాణవాయువు బయటికి వచ్చినప్పుడు మాత్రమే శరీరం అనేది పైకి తేలేస్తుంది. ప్రాణంతో ఉన్నంత వరకు ఎంతవరకైనా సముద్రంలో ఉండవచ్చు. కానీ అది పోయిన క్షణమే సముద్రం బయటికి తీసుకొచ్చి పడేస్తుందట. ఎంత విచిత్రమో కదా. దేనికైనా ప్రాణం ఉన్నంత వరకే విలువ. కానీ బంధాలు, మంచి చెడు అనేవి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ కాలంలో మంచితనాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. సముద్ర కెరటాలు అక్కడ నిలబడి ఉన్నప్పుడు మన పాదాలను తాకుతూ వెళ్తూ ఉంటాయి. అవి అలా ఉన్నాయి కదా అని వాటిని తక్కువ అంచనా వేయకూడదు. అవే అలలు ఉద్రిక్తంగా వచ్చేస్తే మొత్తం సునామీనే సృష్టిస్తాయి. బ్రహ్మాండాన్ని కూడా ముంచేస్తుంది సముద్రం. అదేవిధంగా మంచిని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మంచితనం అనేది ఎంతో ఓర్పుని కూడుకుని ఉంటుంది. ఎప్పుడైతే మంచివారు వారిలో ఉండే ఆ ఓర్పును నశించిపోతారో అప్పుడు వారు చూపించే దేనిని కూడా ఎదుటివారు తట్టుకోలేరు. కాబట్టి ఓపిక నశించే అంత పరీక్షలు కానీ శత్రుత్వం కానీ పెట్టుకోకూడదు. ఒకరిని పరీక్షించి హింసించి బాధపెట్టి నమ్మక ద్రోహం చేసేలా ఎప్పుడూ ఉండకూడదు.
ఇది అందరూ గమనించాలి. సరే, ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి అని. అయితే ఏ ఇంటి దగ్గరైనా సరే సువాసన భరితమైన పూల మొక్కలు, సుగంధభరితమైన మొక్కలు, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇంటి చుట్టూ పెంచడం చాలా మంచిది. తులసి చెట్టు ఇందులో మొదటిది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉంటాయి. జలుబు లక్షణాలని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తం శుద్ధి చేస్తుంది. ఇక అన్ని గుణాలున్న చెట్టు నుండి వచ్చే వాయువు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇది నరాలను శుద్ధి చేస్తుంది. స్త్రీకి చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉదయాన్నే లేచి తులసికి ప్రదక్షిణ చేసి తులసి చెట్టు దగ్గర కూర్చొని 2 నిమిషాలు పూజ చేసే అలవాటు ఉంటారో వారికి చాలా ప్రశాంతంగా ఉంటారు. కోపం వచ్చినా కూడా వారు క్షణాల్లో మామూలైపోతారు. కోపం, చిరాకు ఇలా ఏవైనా వారిలో ఎక్కువ సమయం వరకు ఉండలేవు. అలాగే తులసికి దగ్గరగా లేని వారికి ఇలా ఉండదు. వారికి ఏది వచ్చినా చాలా టైం పడుతుందట మామూలు అవడానికి. వారికి ప్రశాంతత కూడా తక్కువగా ఉంటుందట. బయటికి మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తారట, కానీ మనసులో ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుందట. ఈ రోజుల్లో పిల్లలకి డిప్రెషన్ ఎక్కువగా వస్తుంది. ఎంత మంచిగా చదివే వాళ్ళైనా, ఎంత మంచిగా చదివి జ్ఞానాన్ని పొందినా డిప్రెషన్ వస్తుందట. ర్యాంక్ సాధించే పిల్లలైనప్పటికీ అలానే ఉంటున్నారు. వీళ్ళు దేనిని కూడా నమ్మరు, భగవంతుడిని కూడా నమ్మరు. ఆచార విచార సాంప్రదాయాల్ని కాస్తైనా వారు పాటిస్తూ ఉంటే డిప్రెషన్ అనేది రాదట. ఈ డిప్రెషన్ అనేది టీచర్స్ పెట్టే ప్రెజర్ వలన అనుకుంటూ ఉంటాం, కానీ కాదట. పిల్లల్లో వారి మనోభావాలు దెబ్బతినే జ్ఞాపకాలు లోపలే ఉండిపోయి దాని వలన వారు డిప్రెషన్ అవుతూ ఉంటారట. ఏదైనా ఒకటి, అది ఏదైనా కావచ్చు, అక్కడ మనం ఒక అనుభూతిని పొందినప్పుడు చాలా సంతోషపడతాం. అది వేరే ఎక్కడికి వెళ్ళినా అదే విధమైన అనుభూతిని మనం పొందలేం. అలాగే కొన్ని ఆనందాలు, అనుభూతులు అనేవి కొన్ని మైండ్లో అలానే ఉండిపోతాయి. సంప్రదాయాలు పాటించేవారు, తులసి మొక్కలు పూజ చేసేవారు, మంత్రజపాలు చేసేవారు అలాంటి అనుభూతిని పొందుతూ ఉంటారు. ఏ స్త్రీ అయితే తులసిని పూజిస్తుందో ఆ ఇంట్లో స్త్రీకి మంచి గుణాలు, ప్రేమ, దయ, వాత్సల్యాలు అనేవి ఉంటాయి. కాబట్టి తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండాలి. పూల మొక్కలు పెంచడం వలన గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది, గర్భాశయ సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే తలలో పూలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ పూల నుండి వచ్చే సువాసన పీల్చడం వలన ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇక ఈరోజు దివ్య పూజ. రేపు మంగళవారం, కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. ఈరోజు దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఒక షట్కోణాన్ని వేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి దుర్గా కవచాన్ని కానీ లేదా కుజరుణ విమోచక స్తోత్రాన్ని కానీ చదువుకుంటే అతి వేగంగా వాళ్ళ సంకల్పం సిద్ధిస్తుంది, కుజదోషం తగ్గుతుంది, మరియు విశేషమైన శక్తి ప్రాప్తిస్తుంది. ఇక ఇళ్లల్లో ఎక్కువ గొడవలు వస్తూ ఒకరిపై ఒకరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటే, మనసు ప్రశాంతంగా లేదు అంటే ఏదో నెగిటివ్ ఉంది అని అర్థం. అలాంటి ఇంట్లో శ్రీవాస్తు యంత్రం అనేది పెట్టుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దీని వలన ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఇంట్లో ప్రశాంతత ఏర్పడి ఆర్థికాభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకించి, బిల్వదళాలతో అర్చించి, ఎర్రచందనంతో అలంకరించి శివ చాలీసా పారాయణ చేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.